హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈ క్లాస్ ద్వారా నేను ఈరోజు సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ నేమ్ రియాక్షన్స్ ని నేను ఈరోజు వివరిస్తా. అందులో మొదటిది విలియమ్సన్ సింథసిస్. సో విలియమ్సన్ సింథసిస్ అని అంటే ఏంటంటే ఆల్కైల్ హాలైడ్స్ అనేవి సోడియం ఆల్కాక్సైడ్ తో రియాక్షన్ చెందితే, ఆల్కైల్ హాలైడ్స్ అనేవి సోడియం ఆల్కాక్సైడ్ తో గనక రియాక్షన్ చెందితే ఈథర్ అనేది ఏర్పడుతుంది. ఈ రియాక్షన్ ని విలియమ్సన్ సింథసిస్ అని చెప్పేసి అని అంటారు అనమాట. సో ఆల్కైల్ హాలైడ్ when treated with sodium alkoxide to gives ether, the reaction is called as విలియమ్సన్ సింథసిస్. సింపుల్ గా ఇది గుర్తించుకోండి. మరి ఇక్కడ ఆర్ అని అంటే ఏంటి అని అంటే CH3 గ్రూప్ తీసుకోవచ్చు, మిథైల్ గ్రూప్. అండ్ ఇక్కడ ఆర్ నాట్ ఆర్ డాష్ అని అంటే మీరు ఇథైల్ గ్రూప్ తీసుకోవచ్చు అనమాట. సో ఆ రెండింటిలో సబ్స్టిట్యూట్ చేస్తే CH3X అని అంటే అయోడిన్ తీసుకోండి, మళ్ళా C2H5ONA అనేది రియాక్షన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఈ రూపంలో ఇక్కడ రాయాలి కాబట్టి ఆర్ అంటే ఏంటి CH3OC2H5 ప్లస్ NaX అని అంటే I అని రాసుకున్నాం. కాబట్టి ఈ రియాక్షన్ ని విలియమ్సన్ సింథసిస్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇదేంటి మిథైల్ అయోడైడ్. సో ఇది సోడియం ఇథాక్సైడ్, మిథైల్ అయోడైడ్, ఇది సోడియం ఇథాక్సైడ్. ఇది ఈథర్. సో ఈ విధంగా ఈ రియాక్షన్ ని విలియమ్సన్ సింథసిస్ రియాక్షన్ అని చెప్పేసి అని అంటారు అనమాట. సో దీన్ని గుర్తించుకొని మనం డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ రాసేయచ్చు. సో బట్టి పట్టాల్సిన పని లేదు. ఆల్కైల్ హాలైడ్ వెన్ ట్రీటెడ్ విత్ ఆర్ వెన్ రియాక్టెడ్ విత్ సోడియం ఆల్కాక్సైడ్ ఇట్ గివ్స్ ఈథర్. ద రియాక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ విలియమ్సన్ సింథసిస్ అని చెప్పేసి రాయండి. అందులో ఎగ్జాంపుల్ గా లేదా డైరెక్ట్ దీన్ని కూడా రాయొచ్చు. ఆల్కైల్ హాలైడ్ అంటే ఇక్కడ మిథైల్ అయోడైడ్ వెన్ రియాక్టెడ్ విత్ సోడియం ఇథాక్సైడ్ ఇట్ గివ్స్ ఈథర్స్ అండ్ దిస్ రియాక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ విలియమ్సన్ సింథసిస్ అని చెప్పేసి రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ రియాక్షన్ రీమర్ టీమన్ రియాక్షన్. సో ఈ రీమర్ టీమన్ రియాక్షన్ అంటే ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ ఇది. సో రీమర్ టీమన్ రియాక్షన్ అంటే ఏంటంటే ఫీనాల్స్ అనేది క్లోరోఫామ్ తోటి, క్లోరోఫామ్ ని CHCl3 అని అంటాం. ఈ క్లోరోఫామ్ తోటి మరియు సోడియం హైడ్రాక్సైడ్ సమక్షంలో గనక చర్య నొందితే అప్పుడు ఈ టెంపరేచర్ వద్ద చర్య నొందితే మనకు సాలిసిలాల్డిహైడ్ అనేది ఏర్పడుతుంది అనమాట. సాలిసిలాల్డిహైడ్ అని అంటే ఆర్థో పొజిషన్ లో CHO గ్రూప్ ఫినాల్ గ్రూప్ కి రాస్తే దాన్ని సాలిసిలాల్డిహైడ్ అని అంటాం. కాబట్టి సాలిసిలాల్డిహైడ్ సో ఈ విధంగా ఈ రియాక్షన్ ని రీమర్ టీమన్ రియాక్షన్ అని చెప్పేసి అని అంటారు. గుర్తించుకోండి, ఇది ఇంపార్టెంట్ మనకి. మీరు దీనికి ఉన్నటువంటి మ్యాటర్ ని బట్టి ఇది రాయడం కాదు, దీని ద్వారానే మనం ఆ మ్యాటర్ ని రాసేయడం ఈజీ అనమాట. కాబట్టి ఇదేంటి ఫీనాల్ అనేది దేంతో రియాక్షన్ చెందుతుంది? క్లోరోఫామ్ తోటి. దేని సమక్షంలో? సోడియం హైడ్రాక్సైడ్ సమక్షంలో. సో దీన్ని ఇంగ్లీష్ లెటర్ రాస్తారు ఫీనాల్ వెన్ ట్రీటెడ్ విత్ క్లోరోఫామ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ sodium hydroxide at 345 degrees centigrade, it gives salicylaldehyde and the reaction is called as Reamer-Tiemann reaction అని చెప్పేసి రాస్తే సరిపోతుందండి. సో ఇదేంటిది ఫీనాల్.
ఇదేంటి క్లోరోఫామ్, సాలిసిడైడ్ని ఇస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కార్బైల్ అమైన్ టెస్ట్. కార్బైల్ అమైన్ రియాక్షన్. కార్బైల్ అమైన్ రియాక్షన్ అంటే ఏంటంటే ఇది కూడా ఇంపార్టెంట్ ఇది. సో ఈ కార్బైల్ అమైన్ రియాక్షన్ ఏంటి అని అంటే ఐసోసైనైడ్ ని మనకు ప్రాక్టికల్ లో వస్తుంది. ఐసోసైనైడ్ ని ఫామ్ చేసేటువంటి టెస్ట్ ఇది. కాబట్టి అక్కడ ఐసోసైనైడ్ ఫామ్ కావాలి అని అనుకుంటే ఇక్కడ ఫీనాల్ కి బదులుగా ఈసారి ఎనిలిన్ ని తీసుకుంటాం. సో ఎనిలిన్, ఈ ఎనిలిన్ ఏదైతే ఉందో అది సేమ్ ఈ రెండు రియాక్షన్ కి కంపారిజన్ చేసుకొని చదువుకుంటే ఈజీ గుర్తుంటుంది. ఈ రెండిట్లో కూడా మనకు క్లోరోఫామ్ అనేది కామన్ గా ఉంటుంది. ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ కి బదులుగా ఇక్కడ పొటాషియం హైడ్రాక్సైడ్ తీసుకుంటాం. సో 3 moles ఆఫ్ పొటాషియం హైడ్రాక్సైడ్ తీసుకుంటాం. ఈ రియాక్షన్ ని కొంచెం హీట్ చేసిండ్రు అనుకోండి ఇట్లా ఈ మిక్చర్ ని, అప్పుడు మనకు దీని ప్లేస్ లో ఏమొస్తుంది అని అంటే ఐసోసైనైడ్ వస్తుంది అనమాట. ఐసో అని అంటే సిఎన్ ఉంటే సైనైడ్, ఎన్సిఎన్ ఉంటే ఐసోసైనైడ్ అంటాం. కాబట్టి ఇది కార్బైల్ అమైన్ టెస్ట్ అంటే ఇదనమాట. సో మిగిలినటువంటి యాజ్ యూజువల్ గా ఇంతకు ముందు వచ్చినట్లుగానే ఇక్కడ KCl వస్తుంది, ఇక్కడ 3H2O అనేది వస్తుంది అనమాట. సో ఈ రియాక్షన్ ని కార్బైల్ అమైన్ రియాక్షన్ చెప్పేసి అంటారనమాట. సో గుర్తించుకోండి, ఎనిలిన్ when treated with chloroform in the presence of potassium hydroxide, it gives alkali potassium hydroxide, it gives isocyanide. ఫినాల్, దీని ఫినాల్ ఐసోసైనైడ్ అంట, ఫినాయిల్ గ్రూప్ లో ఉంది కాబట్టి ఫినాల్ ఐసోసైనైడ్, ఐసోసైనైడ్. సో అండ్ ద రియాక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ కార్బైల్ అమైన్ రియాక్షన్ అని చెప్పేసి రాయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ సో మీరు ఇవన్నీ గుర్తించుకోవడం కోసం వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా నేను ఇటు మాట్లాడుతున్నట్టుగానే కాసేపు వీడియోని పౌజ్ చేసేసి మీరు రాసుకుని డైరెక్ట్ గా నేర్చుకోవచ్చు. రైట్, నెక్స్ట్ కోల్బే రియాక్షన్. నెక్స్ట్ కోల్బే రియాక్షన్ ఏంటి అని అంటే కోల్బే రియాక్షన్. ఈ కోల్బే రియాక్షన్ అంటే ఏంటనంటే సోడియం ఫినాక్సైడ్ చూడండి, సోడియంతో పాటు ఆక్సిజన్ ఉన్నప్పుడు ఇది ఫినైల్ గ్రూప్ కాబట్టి ఫినాక్సైడ్ అనాలి. సోడియంతో పాటుగా ఆర్ ఉంటే ఏమంటాం, ఇంతకుముందు చెప్పిన విలియమ్సన్ సింథసిస్ రియాక్షన్ లో చెప్పినట్లుగా సోడియం ఆల్కాక్సైడ్ అని అంటారు. ఇది ఆల్కిన్ గ్రూప్, ఇది ఫీనాల్ ఉంది కాబట్టి ఫినాక్సైడ్ అని అంటాం. సో కాబట్టి సోడియం ఫినాక్సైడ్ అనేది CO2 కార్బన్ డైఆక్సైడ్ తో కనుక చర్య నొందితే, హీట్ చేయబడితే అప్పుడు ఏమవుతుంది, 4 to 6 అట్మాస్ఫియర్ ఆఫ్ ప్రెషర్ వద్ద దీన్ని కనుక మనం హీట్ చేస్తే విత్ కాంబినేషన్ ఆఫ్ sodium phenoxide and carbon dioxide, it gives salicylic acid. ఇక్కడ OH గ్రూప్ ఉండి ఇక్కడ COOH గ్రూప్ ఉంటే దీన్ని సాలిసిలిక్ యాసిడ్ అని చెప్పేసి అంటారన్నమాట. లేదా ఆర్థోహైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ అని కూడా అంటారన్నమాట. ఇది బెంజోయిక్ యాసిడ్ అయితే దీనికి ఆర్థో, మెటా, పారా పొజిషన్లు ఇది. సో ఈ ఆర్థో పొజిషన్ లో హైడ్రాక్సీ గ్రూప్ ఉంది కాబట్టి ఆర్థోహైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ అని అనొచ్చు, లేదా సాలిసిలిక్ యాసిడ్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఈ విధంగా కోల్బే రియాక్షన్ అంటే సోడియం ఫినాక్సైడ్, when treated with or when heated with carbon dioxide at 4 to 6 atmosphere of pressure, it gives salicylic acid and the reaction is called as Kolbe reaction అని చెప్పేసి రాయొచ్చు. ఓకే.